బేల మండలంలోని కొబ్బాయి వాగు నుంచి అక్రమంగా తరలిస్తున్న ఇసుకను 2 రోజుల నుంచి గ్రామస్తులు అడ్డుకున్నారు. వాగులోని మట్టిని మాత్రమే అభివృద్ధి పనుల కోసం వాడుకోవాలని జిల్లా కలెక్టర్ పర్మిషన్ ఇచ్చారని, కానీ సదరు కాంట్రాక్టర్ మట్టిని కాకుండా వాగులోని ఇసుకను మహారాష్ట్ర, తెలంగాణ అంతర్రాష్ట్ర రహదారిని 353B నిర్మాణానికి ఉపయోగిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇక దీనిపైన ఇటీవలే కలెక్టర్కు ఫిర్యాదు చేయగా ఆయన స్పందించి పూర్తి వివరాలతో కూడిన నివేదిక ఇవ్వాలని బేల మండల తహసీల్దార్ను కలెక్టర్ ఆదేశించారు. మరోవైపు అభివృద్ధి పనులకు తాము అడ్డురామని, కానీ ప్రధాన వాగులోని ఇసుకను జేసీబీల సహాయంతో తీసుకెళ్లడం ద్వారా వాగు పక్కన ఉన్న వ్యవసాయ భూములకు ఇబ్బందులు తలెత్తుతున్నాయంటున్నారు. అలాగే పర్మిషన్ లెటర్తో కూడా స్పష్టంగా హైడ్రాలిక్ యంత్రాలు ఉపయోగించవద్దని చెప్పారు. ఇది పీసా 1/70 చట్టానికి విరుద్ధమని పేర్కొన్నారు. అటు వాస్తవాలు తెలుసుకోకుండా తహసీల్దార్ తప్పుడు నివేదిక ఇవ్వడం పట్ల వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవన్నీ పర్మిషన్ కు విరుద్ధంగా పనులంతా జరుపుతున్న న్యాయం కల్పించాలని కోరుతున్నాం. ఇవి పెట్టుకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.